అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. ప్రెసెంట్ గ్లోబల్ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న సినిమా AA22. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను డబుల్ చేసే రేంజ్ లో అప్డేట్ ఇచ్చారు దర్శకుడు అట్లీ. పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీతో అంతకు మించి సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే కాస్త టైం తీసుకుని మరీ అట్లే సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు అట్లీ. ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం గా AA22 రూపొందుతుందని చెప్పారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. అయితే ఇంకా బడ్జెట్ లెక్కలు వేయలేదు. కానీ అన్నింటికన్నా ఇదే భారీ చిత్రమన్న విషయంలో మాత్రం అనుమానం లేదన్నారు అట్లీ. AA22 ప్యారలల్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. రీసెంట్గా రిలీజ్ అయిన దీపికా పదుకొన్ టీజర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు అట్లీ కూడా ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలు పరిచయం చేస్తున్నామని చెప్పడంతో ఫ్యాంటసీ కాన్సెప్ట్ ఉంటుందని కన్ఫర్మ్ అయింది. ఈ భారీ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, 3 అందాల భామలు బన్నీకి జోడీగా కనిపించబోతున్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంతవరకు రాలేదు. ఈ ఏడాది సమ్మర్ సీజన్ నిరాశపరిచిన దసరా బరిలో మాత్రం బిగ్ నేమ్స్ ఫ్లాష్ అవుతున్నాయి. 2 మాస్ స్టార్స్ తగ్గేదేలే అంటూ బరిలో దిగుతూ ఉండడంతో దసరా సీజన్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ దసరా బరిలో కాలు దివ్వుతున్న ఆ హీరోలెవరు? ఈ స్టోరీలో చూద్దాం పదండి. వరుస సక్సెస్లతో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి నటసింహం నెక్స్ట్ అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ హ్యాట్రిక్ సక్సెస్లు ఇచ్చిన బాలయ్య, బోయపాటి కాంబో కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకే షూటింగ్ స్టార్ట్ అయిన రోజే రిలీజ్ డేట్ లాక్ చేసి పక్కా ప్లాన్ తో బరిలో దిగుతున్నారు బాలయ్య. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అన్న అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు అదే డేట్ కు ఓజీతో బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో సెప్టెంబర్ రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలకి ఛాన్స్ లేదు. పవన్ మూవీ దసరా బరిలో దిగుతుందన్న న్యూస్ రావడంతో అఖండ 2 రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందా అన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు బాలయ్య. షూటింగ్ స్టార్ట్ కాకముందే అఖండ 2 హిట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు బాలయ్య. బాలయ్య అంత పక్కగా ఫిక్స్ అవడంతో దసరా బరిలో బిగ్ క్లాష్ తప్పేలా లేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్న 2 టాప్ హీరోలు ఒకే డేటుకు వస్తూ ఉండటంతో ఆ రోజు థియేటర్ల దగ్గర సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ఈ రోజు నుంచే అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. యంగ్ హీరోలతో పోటీ పడాలంటే మూవీ సెలెక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు సీనియర్స్. అందుకే మేకింగ్, టేకింగ్ విషయంలోనే కాదు, స్టోరీస్ ఎంపిక విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్టార్స్. టాప్ లీగ్ లో ఉన్న సీనియర్ హీరోలంతా ప్రెజెంట్ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. సోలోగా సినిమాలు చేయకపోయినా డిఫరెంట్ రోల్స్ లో వావ్ అనిపిస్తున్నారు కింగ్ నాగార్జున. ఓవైపు కుబేర సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూనే మరోవైపు కూలీలో రఫ్ అండ్ టఫ్ రోల్లో కనిపించబోతున్నారు. ఒకేసారి 2 డిఫరెంట్ రోల్స్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నారు నాగ్. విక్టరీ హీరో వెంకటేష్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ప్రతి సినిమాను డిఫరెంట్ జానర్లో ప్లాన్ చేస్తున్నారు. సైంధవ్ లాంటి యాక్షన్ మూవీ తర్వాత కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా సంక్రాంతికొస్తున్నాం సినిమా చేశారు. ప్రెజెంట్ డివోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న అఖండ 2లో నటిస్తున్నారు బాలయ్య. నెక్స్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక్కో సినిమాకు సంబంధం లేకుండా ప్లాన్ చేస్తున్నారు. విశ్వంభర లాంటి ఫ్యాంటసీ సినిమా చేస్తూనే ప్యారలల్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్లు నటిస్తున్నారు. ఇలా సీనియర్స్ అంతా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తుండటంతో యంగ్ హీరోలు అలర్ట్ అవుతున్నారు.
రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోయినా కాస్త స్లో అవుతారు, కానీ యంగ్ టైగర్ మాత్రం డబుల్ జోస్తో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలు లైన్లో పెడుతూ ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంతకీ జూనియర్ లిస్ట్లో ఉన్న సినిమాలు ఏంటి, వాటి ఆర్డర్ ఏంటి, ట్రాక్ చేద్దాం పదండి. ప్రెజెంట్ వార్ 2 డ్రాగన్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత దేవరా 2 చేయాలన్నది ముందు నుంచి ఉన్న ప్లాన్. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఎన్టీఆర్ లైనప్ లో మార్పులుండే ఛాన్స్ కనిపిస్తోంది. డ్రాగన్ సినిమా సెట్స్ మీద ఉండగానే నెల్సన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాలకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. దీంతో తారక్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. దేవరా 2 కోసం కొరటాల ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అందుకే మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించకుండా దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ మీదే కాన్సంట్రేట్ చేశారు. త్రివిక్రమ్ కూడా బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నారు. కాకపోతే గురుజీ లిస్ట్ లో వెంకీ మూవీ కూడా ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తయ్యేలోపు త్రివిక్రమ్ వెంకీ మూవీని ఫినిష్ చేసి తారక్ కోసం రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ వెంకీ త్రివిక్రమ్ సినిమా ఆలస్యమైనా జైలర్ 2 కంప్లీట్ చేసి నెల్సన్ సిద్ధంగా ఉంటారు. మరి ఇన్ని ఆప్షన్స్ లైన్ లో పెట్టిన తారక్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించిన సినిమా కాంతారా. రీజనల్ స్టోరీ నేషనల్ లెవెల్లో కనెక్ట్ అయితే రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో చూపించింది ఈ మూవీ. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయంలో మాత్రం వరుస విషాదాలు యూనిట్తో పాటు ఫ్యాన్స్ను కూడా కలవరపెడుతున్నాయి. కాంతారా ఘన విజయం సాధించడంతో పార్ట్ 2ను అనౌన్స్ చేశారు మేకర్స్. తొలి భాగంలో వచ్చిన కథకు ముందు ఏం జరిగింది అన్న లైన్తో కాంతారా చాప్టర్ 1ను పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సమస్య తర్వాతే మొదలైంది. జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్కు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ఆర్టిస్టులు గాయపడ్డారు. కేరళలో షూటింగ్ జరుగుతుండగా ఓ జూనియర్ ఆర్టిస్టు సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు. జూనియర్ ఆర్టిస్టు మరణం మర్చిపోకముందే యూనిట్కు మరో షాక్ తగిలింది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న రాకేష్ పూజారి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. షూటింగ్ మధ్యలో రాకేష్ చనిపోవడంతో ఆ ఎఫెక్ట్ షూటింగ్ మీద పడింది. శుక్రవారం మరో నటుడు ఈ సినిమా షూటింగ్లో చనిపోయారు. నైట్ షూట్స్లో పాల్గొంటోన్న కళాభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. గతంలో దర్శనానికి వెళ్లిన రిషబ్ను నువ్వు ప్రమాదంలో ఉన్నావంటూ హెచ్చరించారు పంజుర్లి. ఆ హెచ్చరిక ఈ ప్రమాదాల విషయంలోనే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక మీదట ఇలాంటి దుర్ఘటన జరగకుండా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. జనరల్లీ సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా ఉన్న హీరోయిన్ల పేర్లే న్యూస్ హెడ్లైన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ రూల్ను బ్రేక్ చేస్తున్నారు కొంతమంది అందాల భామలు. పెద్దగా సినిమాలు లేకపోయినా వార్తల్లో ఉండేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చాలా వరకు సక్సెస్ కూడా అవుతున్నారు. సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్స్ కన్నా ఎక్కువగా పర్సనల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఆమె వెకేషన్ ట్రిప్స్, రిలేషన్షిప్ న్యూస్ తో సోషల్ మీడియా మోతమోగుతోంది. ఇది చాలదన్నట్లుగా తన మార్క్ స్టేట్మెంట్స్ తో మీడియా అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్నారు ఈ బ్యూటీ. తాజాగా సక్సెస్ అంటే స్వేచ్ఛగా ఉండటమే అంటూ శామ్ చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. రీసెంట్ గా అనుష్క కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న స్వీటీ పేరు అన్ని ఇండస్ట్రీలో మారుమోగుతోంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న పాన్ ఇండియా మూవీ ఘాటీతో పాటు మలయాళ మూవీ కథనార్, తమిళ సినిమా ఖైదీ 2తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు అనుష్క. సీనియర్ బ్యూటీసే కాదు, యంగ్ హీరోయిన్స్ కూడా న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. త్వరలో మిత్రమండలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిహారిక ఎన్ఎం తొలి మూవీ ఈవెంట్ తోనే న్యూస్ మేకర్ గా మారారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ దృష్టిని ఆకర్షించి ఆన్లైన్ లోనూ ట్రెండ్ అవుతున్నారు ఈ యంగ్ బ్యూటీ. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.